హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియోలో బ్రెడ్‌తో మనం గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగాను, చాలా స్మూత్‌గాను, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. సో, మనం ముందుగా ఈ విధంగా నేనిక్కడ 6 తీసుకున్నానండి బ్రెడ్. ఇక్కడ నేను బ్రౌన్ తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ సైడ్ ఉన్నాయి గదా! ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం మనం ఈ విధంగా మొత్తంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో పార్ట్ ఉంది గదండీ! ఆ పార్ట్ వరకు ఓన్లీ ఆ వైట్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇది మిగతాది అసలు అవసరం ఉండదండి. సో, ఈ మిడిల్ ఉంది గదా! దీని మీదగా ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లో తీసేసుకోవాలి. సో, తీసుకొని ఫైన్‌గా మనం పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్లేట్‌లో తీసుకోవాలి. తర్వాత మనకు కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలి. అవి తీసుకొని కొంచెం లైట్‌గా కొంచెమే వేసుకోవాలండి. ఎక్కువ గూడా ఏసుకోకూడదు. సో, మనము ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని ఈ విధంగా మొత్తం ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకోవాలండి. సో, ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అన్ని బాల్స్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అన్నీ అంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా మనం వేయించుకోవాలి. తర్వాత ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసారు గదా! ఈ వీడియోలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అవి గూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాకానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఒక కప్ షుగర్ తీసుకోవాలండి. తర్వాత ఒక కప్పు షుగర్‌కి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. సో, అవి గూడా మనం కలుపుకుంటూనే ఉండాలండి. అంటే పాకం వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. సో, మనకు థిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో, మనకు షుగర్ కరిగిపోయింది గదా! సో, మనకి ఫైన్‌గా మనకి వచ్చింది గదా! థిక్కీ కన్సిస్టెన్సీ. సో, మనకి యాలకుల పొడి గూడా యాడ్ చేసుకోవాలి. సో, మీకు ఈ వీడియోలో చూపించలేదు. మీరు యాడ్ చేసుకోండి. సో, తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం గదా! ఇవన్నీ దాంట్లో వేసేసుకోవాలండి. సో, మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి బ్రెడ్‌తోను. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.